ఆదిలాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసులు కళ్లు కప్పి రాత్రి పగలు తేడా లేకుండా చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల జేఎన్ఎఫ్ మండలం దీపాయిగూడలో జరిగిన ఘటన మరొక ముందే 2 రోజుల కిందట ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డులో బంగారు, వెండి నగలు నగదుతో ఉడాయించారు. ఇక బాధితుల ఫిర్యాదుతో ఈ దొంగతనం బయటపడింది. న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిన్న కేశన్న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో సాయంత్రం బయటికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూశాడు. బీర్వాలోని 19 తులాల బంగారం, 33 తులాల వెండి ఆభరణాలతో పాటు 3000 నగదును దోచుకెళ్లినట్లు గ్రహించాడు. ఇక మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ ఉమేందర్, రూరల్ సీఐ రఘుపతి, ఎస్ఐ విష్ణువర్ధన్ ఘటనా స్థలిని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఫింగర్ ప్రింట్లను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. వాడికి మొత్తం పూల ఉంటాను గడ్డపాలు తీసుకొని పూల వస్తేనే వాడి ఎంట్రీ అయితే తీయాలి. మనకి ఏంటంటే దొంగ వచ్చినా కానీ మినిమం ఒక గంట 2 గంటలు వేరే కోడ్లో కింద పెట్టింది సార్. అదృష్టం మామూలు బట్టలు పెట్టినది నిర్మల్ నుంచి షిఫ్ట్ అయ్యండి.